అందరికీ నమస్తే అండి. ఈరోజు అయితే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. వీడియో ఏంటి అంటే మనకి మట్టి ప్రమిదని అయితే నేను దీపాలుగా తయారు చేసి చూపిద్దామని చెప్పేసి నేను వీడియో అయితే చేస్తున్నానండి. మనము ఫస్ట్గా అయితే ఎంసీల్ తీసుకోవాలి. మనకి ఎంసీల్ అనేవి ఇలా ఉంటాయండి. ఎంసీల్ తీసుకోవాలి. ఈ మట్టి ప్రమిదన అనేది మీరు పెద్దది తీసుకోండి, చిన్నది తీసుకోండి, దానికి తగ్గట్టు దీపాలు తీసుకుంటే సరిపోతుంది. సరే నేను పెద్ద బౌల్ తీసుకున్నాను కదా అంటే ఈ మధ్యలో మనము అలంకరణ చేసుకోవడానికి పెద్దదైతే బాగుంటుంది. నా దగ్గర ఆల్రెడీ చిన్నవి ఉన్నాయి. సరే వీడియో కోసం అని చెప్పేసి పెద్ద తయారు చేసి చూపిద్దామని చెప్పేసి ఎక్కడా కూడా మనకి పగలటము అనేది, కాకులు అనేవి లేకోకుండా, హోల్స్ అనేవి లేకోకుండా ఉండే ఒక మంచి ప్రమిదన అయితే తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి దీన్ని మూకుడు అంటారండి. మనము ఎందుకు నేను మూకుడు అంటున్నానంటే మనము ఇవి శివాలయంలో కానివ్వండి, లేకపోతే పెద్ద పెద్ద దేవాలయంలో అఖండ దీపాలు అనేవి పెడతారు కదా, అలాంటప్పుడు ఈ మట్టి ప్రమిద అనేది యూజ్ చేస్తారనమాట. దీన్ని మూకుడు అని కూడా అంటారు. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నానండి, తెలిసిన వాళ్ళ కోసం అయితే కాదు. ఇప్పుడు వచ్చేసి మనము దీన్ని రివర్స్లో తిప్పుకోవాలన్నమాట. మనము రివర్స్గా తిప్పుకొని దీన్ని ఇలా బోర్లించేసి మనము ఈ ప్రమిదలు అనేవి మనం ఇలా సెట్ చేసుకోవాలన్నమాట. ఇలా సెట్ చేసుకొని అన్నిటిని కూడా ఇలానే పెట్టేసుకోవాలి. మనం 1 by 1 పెట్టేసుకోవాలి. ఎక్కడ గ్యాప్ ఇవ్వకుండా మనం పెట్టేసుకోవాలి. మధ్యలో ఇక్కడ మనకి కలిసేటప్పుడు ఇక్కడ మాత్రం కొంచెం గ్యాప్ ఉంటుంది. ఇలా మనం దీని చుట్టూ కూడా, ఈ మూకు చుట్టూ కూడా ఇలా పెట్టేసేయాలన్నమాట. మనము మొత్తం కూడా ఇలా రౌండ్గా దీన్ని సెట్ చేసుకోవాలి. కరెక్ట్గా ఇది మనకి ఇలా స్ట్రైట్గా ఉండేలాగా సెట్ చేసుకుంటే సరిపోతుంది. కొంచెం గ్యాప్ ఇచ్చి అయితే పెట్టుకుంటున్నానండి. జస్ట్ ఇలా కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టేసుకుంటున్నాం. మనం ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎంసీల్ అనేది మనం తీసుకొని రెండు కూడా ఓపెన్ చేసి మనం మిక్స్ చేసేసుకోవాలి. ఇవి మనకి పెట్టిన వెంటనే స్టిక్ అయిపోతుందండి. దీన్ని మనము బాగా మిక్స్ చేసేసుకోవాలి. మనము ఇది మొత్తం కూడా ఎలా మిక్స్ చేయాలంటే మనకి మొత్తం కంప్లీట్గా మిక్స్ అయిపోవాలి. సిమెంటు, ఇసుక మనము ఎలా మిక్స్ చేస్తారో మనకి కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు సేమ్ అదే మాదిరిగా ఇది కూడా మొత్తం కూడా మిక్స్ చేసేయాలన్నమాట. ఇప్పుడు జస్ట్ మనం కొంచెం కొంచెం తీసుకుంటూ చూడండి, ఇలా ఉండల్లా చేసుకోవాలి. ఇలా ఉండల్లా చేసేసుకొని ఒక విషయం చెప్పాలండి, మనకి ఈ మధ్యలో దీనికి అంటించేటప్పుడు మనము వచ్చేసి చాలామంది నేను చూశాను ఫెవి బాండ్ కానీ లేదంటే ఫెవి స్టిక్ కానీ ఫెవి గ్లూ కానీ యూజ్ చేస్తున్నారు. అసలు మనము ఎంసీల్ అంటేనే అసలు స్టిక్ అయిపోతుంది అనమాట. ఎంసీలకి అవన్నీ కూడా పెట్టనవసరం లేదు. సరే మేబీ ఇంకా గట్టిగా కావాలి అనుకుంటే అలాంటివి యూజ్ చేయాలి. అసలైతే నిజానికైతే మనకి ఫెవి బాండ్ కానీ లేదంటే ఫెవి స్టిక్ కానీ ఫెవి గ్లూ కానీ ఏది కూడా అవసరం లేదండి. ఎందుకు అంటే ఫెవికాల్ కూడా అవసరం లేదు. మేబీ ఫెవికాల్ కూడా యూజ్ చేస్తున్నారు. ఫెవికాల్, ఫెవి స్టిక్, ఫెవి గ్లూ మనకి వచ్చేసి ఫెవి బాండ్ అనమాట. ఇందులో ఏది కూడా మనకి అవసరం లేకుండా ఓన్లీ ఈ ఎంసీలతోటే మనమైతే అంటించేసేయచ్చు అనమాట. ఈరోజు ఓన్లీ నేను ఎంసీలతోటే చూపిస్తున్నాను మీకు. ఇప్పుడు దీన్ని కొంచెం కొంచెం తీసుకుంటూ మనము ఉండలాగా చేసేసుకొని మనము ఈ రెండింటి మధ్యలో పెట్టాలన్నమాట. ఇలా ఒకదానికి ఒకటి జాయింట్ కోసం మనం ఇలా పెట్టేసుకోవాలి. లేదు మీకు స్టిక్ అవ్వట్లేదు అనుకుంటే మీరు పెట్టుకున్నా పర్వాలేదు. అసలైతే మనం ఇలా పెట్టిన వెంటనే అవి స్టిక్ అయిపోవడం అయితే మొదలవుతుంది. దీనికి మధ్యలో ఉన్న గ్యాప్లో కూడా పెట్టేసుకోవాలి. నేను పైదాకా పెడతానండి, నేను చూపిస్తాను. ఇప్పుడైతే మీకు ఇలా మనం పెట్టేసుకొని దీన్ని ఇలా అంటించేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఉంది కదా, దీన్ని ఇలా ఒక చిన్న గట్టిగా స్టిక్ చేస్తే అది వెడల్పోయిపోతుంది. మీరు ఎక్కడైతే పెట్టాలనుకుంటున్నారో అక్కడ అనమాట. అది పెట్టిన తర్వాత ఇది పెట్టేసుకున్నాం. ఫస్ట్ అయితే వీటిని మనము దీనికి అంటించేసుకోవాలి. ఫస్ట్ దీనికి ప్రమిదకి అన్న మూకుడికి పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ప్రమిదకి మధ్యలో ఉన్న గ్యాప్ నేను ఎందుకు వదిలిపెట్టానంటే మనకి ప్రమిద అనేది రెండు కూడా గట్టిగా స్టిక్ అయిపోతాయని చెప్పేసి ఇంకా గ్యాప్ లేకుండా ఉంటుంది. మనకి మధ్యలో గ్యాప్ ఉన్నా పర్వాలేదు. ఏమైనా అలంకరించుకునేటప్పుడు ఫ్లవర్స్ పెట్టుకోవడానికి ఆ మధ్యలో గ్యాప్ అయితే ఉంచుకోవచ్చు. తర్వాత ఈ రెండింటిని కూడా గట్టిగా నొక్కేసేయాలి. ఒకదానికి ఒకటి మధ్యలో గ్యాప్ ఏమైనా ఉంటే మనకి అది గట్టిగా స్టిక్ అయిపోతుంది అనమాట. ఇలా దీపాలు పెట్టి దీని మీద పెద్ద దీపం లాగా తయారు చేద్దామని చెప్పేసి ఇంకా ఓన్లీ ఈ ప్రమిదల వరకు తెచ్చుకున్నాను నేను. ఎంసీలు ఈ ప్రమిదనే నేను ఇప్పుడు కొత్తగా తీసుకున్నామండి. ఈ మూకుడు అనేది నా దగ్గర 3-4 years నుంచి నా దగ్గర ఉంటుందన్నమాట. ఇలా మన దగ్గర ఉన్న వాటితోటి మనము గ్రాండ్గా అయితే చేసుకోవచ్చు ఈ దివాళీకి అనేది ఇక ఆలోచనతోటి ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇలా మధ్యలో గ్యాప్ అనమాట లేకోకుండా ప్రమిదకి మనకి మూకుడికి ప్రమిదకి ఎలా అయితే జాయిన్ చేసామో ప్రమిద కూడా అలా మొత్తం కూడా జాయిన్ చేసేసుకోవాలి. చూడండి, ఇది కంప్లీట్గా నేను మొత్తం పెట్టడం అయితే ఎంసీలు అయిపోయిందండి. చూడండి, ఇది చాలా గట్టిగా అయిపోయింది అనమాట. మనము ఒక 15 minutes, ½ an hour పాటు అయితే అలానే వదిలేసేయాలండి. తర్వాతనే మనం రివర్స్ తిప్పుకోవాలన్నమాట. ముందే తిప్పడం వల్ల కొంచెము మనకి ఏంటి అంటే ఇవి స్ట్రాంగ్గా లేకపోతే ఊడిపోతాయి. అంటే మనం పెట్టినప్పుడు కూడా వాటిని ఎడ్జెస్ అనేవి ఇలా టచ్ చేయడం వల్ల మనకి ఈవెంట్గా అయితే స్టిక్ అయిపోతుంది. నాకైతే ఇది చక్కగా గట్టి పడిపోయిందండి. నేను ½ an hour పాటు అయితే అలానే వదిలేసాను. ఇప్పుడు దీన్ని రివర్స్ అయితే తిప్పేస్తాను. చూడండి, చాలా వెయిట్ ఉందండి.
చాలా జాగ్రత్తగా తిప్పుకోవాలి. ఎందుకంటే నేను చాలా పెద్దది తయారు చేశాను అనమాట. నా దగ్గర చిన్నవి ఉన్నాయండి, అందుకోసం అని చెప్పేసి నేను ఇది పెద్దది తయారు చేయాలి అని మీదిలో నేను పెద్దదైతే నా దగ్గర ఎప్పటి నుంచో చెప్పాను కదా, మూకుడు అయితే ఉంది. దాన్ని ఇలా తయారు చేయాలి అన్న ఒక ఆలోచనతో అయితే నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. చూడండి, మనకి తిప్పిన తర్వాత కూడా కొంచెం దగ్గర నుంచి చూపిస్తాను మీకు. తిప్పిన తర్వాత కూడా ఇది చాలా ఇక్కడ కూడా గట్టిగా స్టిక్ అయిపోయింది. ఇంతసేపు బాల్లో ఉండడం వల్ల ఇది అనేది ఫ్లోర్కి మనకి గట్టిగా అయిపోయింది అనమాట. చక్కగా నీట్గా మనకి ఏదో ఫినిషింగ్ లాగా అయిపోయింది అనమాట. గోడ దగ్గర అయితే ఫ్లాషింగ్ చేస్తారు కదా, అలా ఫినిషింగ్ అయితే స్మూత్గా అయిపోయింది అనమాట. చూడండి, నేను వచ్చేసి ఫెవిక్రాల్ అయితే యూజ్ చేస్తున్నానండి. అన్ని కూడా ఇందులో మనకి నెంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయి. నా దగ్గర పాత కలర్స్ అండి, ఇప్పుడు కొత్తగా అయితే కాదు. ఇవి శారీస్ మీద పెయింట్ వేసేవన్నమాట. అలా నేను నా దగ్గర ఉన్న కలర్స్ మొత్తం కూడా గ్యాదర్ చేసి నేను ఇప్పుడు దీనికైతే పెయింట్ వేస్తున్నానండి. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి వైట్ అయితే వేస్తున్నాను. ఫస్ట్ వైట్ వేసుకోవడం వల్ల మనకి ఏంటి అంటే కలర్స్ అనేవి మనకి బాగా కనిపిస్తాయి అనమాట. మనము ఏ కలర్ వేసుకోవాలనుకుంటే ఆ కలర్ కూడా వేసేయొచ్చు. కాకపోతే నేను ఏంటంటే ఫస్ట్ వైట్ వేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి వేరే వేరే కలర్స్ అయితే వేద్దామని అనుకుంటున్నాను. ఇప్పుడు నేను వైట్ అయితే తీసుకుంటున్నాను. చాలా గట్టిగా అనిపించాయి అని అనుకుంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. యాడ్ చేసినా ఏం కాదంటే బాగానే ఉంటుంది. చూడండి, కలర్ మొత్తం కూడా ఇలా మనం వైట్ అయితే కంప్లీట్గా ఎక్కడ కూడా మనకి కలర్ కనిపించుకోకుండా మనకి మొత్తం వేసేసుకోవాలన్నమాట. ఇలా వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కలర్స్ అయితే వేస్తున్నాను. రెడ్ కలర్ అయితే మధ్యలో వేస్తున్నానండి. ఫెవిక్రిల్ అయితే తీసుకుంటున్నాను. గ్లూ వచ్చేసి నేను పెద్ద సైజు మిర్రర్స్, చిన్న సైజు మిర్రర్స్ అయితే తీసుకున్నాను. అలాగే నేను డ్రాప్ కూడా తీసుకుంటున్నాను. డ్రాప్ షేప్లో మిర్రర్స్ కూడా మధ్యలో ఫ్లవర్ పెట్టేస్తాను. గ్లూ మీరు ఏదైనా తీసుకోవచ్చు అండి, ఈ గ్లూనే తీసుకోవాలి అని అయితే ఏమీ లేదు. దగ్గర నుంచి చూపిస్తాను, చూడండి. మనకి వాటర్ పోసినా మనము ఇందులో ఫ్లవర్స్ అలాంటివి మనము డెకరేషన్ చేసుకున్న మధ్యలో బౌల్ అనేది మనకి ఏమి కూడా అవి డిస్టర్బ్ అవ్వవు అనమాట. అస్సలు అవ్వవు, చాలా నీట్గా బాగుంటుంది అనమాట. కాకపోతే నేను ఇప్పుడు సింపుల్గానే పెట్టేస్తున్నాను. ఎందుకంటే మనం మధ్యలో ఎలాగో వాటర్ వేసుకొని మనం ఫ్లవర్స్ అనేది డెకరేట్ చేసుకుంటాం కాబట్టి నేను ఇలా సింపుల్గానే పెట్టేసేద్దాం అనుకుంటున్నాను. ఏమున్నా అవి పెట్టవచ్చు అనమాట. నేనైతే నా దగ్గర ఉన్న వాటితో వీటి కోసం అన్ని నేను ఇప్పుడు మిర్రర్స్ అయితే తీసుకోలేదండి, ఇంతకుముందే నా దగ్గర ఉన్నాయన్నమాట.
మనం ఇట్లా మెలిక అయితే వేసుకోవాలండి. మనకి అంటే సైడ్ బార్డర్స్ ఉంటాయి కదా, అలా ఒక మెలి అయితే వేసుకున్నాను చూడటానికి బాగుంటుందని చెప్పేసి. తర్వాత డైమండ్ షేపు నేను మిర్రర్ కూడా మధ్యలో పెట్టేస్తున్నాను. నేను దగ్గర నుంచి కూడా చూపించాను. ఒకసారి మళ్ళీ ఫుల్గా నేను దగ్గర నుంచి అయితే చూపించేస్తాను. ఇంతేనండి, మనము ఎలానైనా అలంకరించుకోవచ్చు. నేను నా దగ్గర ఉన్న కలర్స్ తోటి ఇలా అయితే నేను అలంకరించుకున్నాను. ఒకసారి అయితే మీకు దగ్గర నుంచి చూపిస్తాను, చూడండి. చూసారు కదండి, ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతే ఎలా అనిపించింది అనేది అయితే కామెంట్ చేయండి. అలాగే మీరు కూడా ఇలా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది, ఈజీగా చేసుకోవచ్చు. కొంచెం కష్టపడితే సరిపోతుందండి, ఎక్కువగా ఇబ్బంది పడాల్సిందైతే ఏమీ ఉండదు. అలా అని చెప్పేసి మన చేతులతో మనము చేసుకుంటే ఆ తృప్తి సంతోషం ఈ దీవాళికి అయితే ఉంటుందన్నమాట. నేను తప్పకుండా చెప్తున్నాను, ఒకసారి అయితే ట్రై చేయండి. చూడటానికి బాగుంటుందని చెప్పేసి నేను మధ్యలో మిర్రర్స్ తోటి అయితే పెట్టేశాను. ఇంకా హెవీ అయిపోతుందని చెప్పేసి ఇంకా పెట్టలేదు నేను. మీకు కావాలి అంటే హెవీగా కూడా పెట్టుకోవచ్చండి. మీరు ఓన్లీ వాటరే వేస్తాము, ఫ్లవర్స్ అలాంటివి వేయము అనుకునే వాళ్ళు ఓన్లీ మొత్తం కూడా మిర్రర్స్ వేసేయచ్చు. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీకు ఎలా అనిపించింది అనేది అయితే కామెంట్ చేయండి.